ధ్యానం చేస్తున్నా శాంతి ఎందుకు రాదు? మహర్షి చెప్పిన ఒక్క మాట మీ జీవిత విధానాన్నే మార్చేస్తుంది. ఒక శిష్యుడు మహర్షిని అడిగిన ప్రశ్న, నాకు ఏ ధ్యానం ఉపయోగపడుతుంది? దానికి మహర్షి ఇలా చెప్పారు, ఒక వస్తువుపై ధ్యానం చేయడం ఉపయోగకరం కాదు. ఎందుకంటే విషయం మరియు వస్తువు, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఒక్కటే అని మీరు గ్రహించాలి. వస్తువుపై ధ్యానం చేస్తే మీరు ఏకత్వాన్ని కోల్పోయి ద్వైత్వాన్ని సృష్టించినట్టు అవుతుంది. కాబట్టి ఆత్మపైనే ధ్యానం చేయండి. శరీరం మీరు కాదని, భావోద్వేగాలు మీరు కాదని, బుద్ధి కూడా మీరు కాదని గ్రహించండి. అవి అన్నీ స్థిమితమైనప్పుడు ఏదో ఒకటి ఉన్నట్టుగా మీరు గుర్తిస్తారు. దానిని పట్టుకోండి, అది తానే తనను బయట పెడుతుంది. మరో ప్రశ్న, కానీ నేను అన్నిటినీ స్థిమితం చేసినప్పుడు నేను దాదాపు నిద్రపోతున్నాను. మహర్షి ఇలా అన్నారు, ఇది పెద్ద సమస్య కాదు. మీరు నిద్రంత లోతైన స్థితిలోకి వెళ్ళినా గాని అవగాహనతో ఉండండి. నిద్రలో ఉన్నట్టుగా అనిపించినా జాగ్రత్తగా గమనిస్తే ఒకే ఒక చైతన్యం మాత్రమే ఉండడం మీరు గ్రహిస్తారు. ఇది శ్రీ రమణ మహర్షుల వారి బోధన. ధ్యానం అంటే ఆత్మను గుర్తించటం మాత్రమే. ఈ జ్ఞానం మీలో స్థిరపడితే మీకు శాంతి సహజంగా వస్తుంది. ఇలాంటి మరిన్ని మహర్షి బోధనల కోసం డాక్టర్ రామ్ విజ్డమ్ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతరంగ శాంతి మీ సహజ స్థితి. దానిలో నిలకడగా ఉండండి.